జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పాలు తీసుకోండి. రాధిక, మొదటి రాత్రి పాలు ఎందుకు ఇస్తారో తెలుసా? పాలు పంచుకోవడంతో పాటు భార్యాభర్తల మధ్య ప్రతి విషయాన్ని పంచుకోవాలని అర్థం. బాధ, సంతోషం, ప్రేమ, ఆప్యాయత, సుఖం, దుఃఖం, మమకారం, అనురాగం, ఇలా ప్రతి అనుభూతిని పంచుకుంటేనే అది పరిపూర్ణమైన బంధం. వావ్, నీకు చాలానే తెలుసే. ఎనివే, ముందు నువ్వు పాలు తాగు, తర్వాత నాకివ్వు. అదేంటండి, భర్త ఎంగిలి భార్యకిస్తాడు కానీ భార్య ఎంగిల్ చేసి భర్తకివ్వదు. ఓ, అదొకటి ఉంది కదా. ఏం పర్వాలేదు, నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. తాగు, ఎవరు చేసినా ఎంగిలేగా, తాగు. అదేంటండి పక్కన పెట్టేశారు? చెప్తా రాధిక, తొందర ఎందుకు? ఏమండి, ఏంటండి ఇది? బాధ, స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఎంతో కొంత తాగాలి కదా, రిలీఫ్ వస్తుంది. అంత బాధ, స్ట్రెస్ ఎందుకండి? ఇప్పుడు ఏమైందని? దగా, మోసం, నమ్మక ద్రోహం, నయవంచన. ఏమండి, ఏమండి, ఏయ్! పిచ్చా మీకు? ఈరోజు మన మొదటి రాత్రి అండి, ఇలా చేస్తున్నారేంటి? నాకు పాలు పంచి మీరు విషయాన్ని ఎంచుకుంటున్నారేంటండి? ఈ విషయమే కదా రాధిక నాకు మిగిలింది. ఆ రోజు నా కడుపులో కత్తి దిగిందే, అప్పుడు కూడా నాకు పెద్ద నొప్పి అనిపించలేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని కొందరు నా జీవితంతో ఆడుకున్నారు. ఆ కత్తి నా గుండెల మీద దిగినంత బాధగా ఉంది రాధిక. నన్నెలా మోసం చేయాలనిపించింది? చిన్న గాయాన్ని అడ్డం పెట్టుకుని నన్నొక నపుంసకుణ్ణి చేసి నా మనసుకి మాయని గాయాన్ని ఎలా చేయగలిగావు రాధిక? లేని రోగాన్ని అంటగడతావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.